దుర్గా అంటే కష్టాలను భయంకరమైన ఇబ్బందులను తొలగించే దేవత దుర్గాదేవి అని బాల త్రిపుర కాలభైరవ పీఠాధిపతి గణేష్ గురూజీ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి నది ఒడ్డున బలగలో వెలసిన బాల త్రిపుర సుందరీ దేవి కాలభైరవ పీఠంలో పీఠాధిపతి గణేష్ గురూజీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు సువాసినీలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గణేష్ గురూజీ మాట్లాడారు. దుర్గాదేవి అంటే అసాధ్యమైన కష్టాల నుంచి మనల్ని తీసుకువెళ్లేది అని అర్థమని వెల్లడించారు. దుర్గాదేవి హిందూ మతంలో ఒక ప్రధాన దేవతలలో ఒకరని, దుర్గాదేవి బలం, దక్షిణ, మాతృత్వం, యుద్ధంలో, విధ్వంసంలో ముడిపడి ఉంటుందన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, పీఠ సేవకులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం ఉద్దే గురు పరంపరం. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి. భక్త మహాశైలందరికీ కూడా, సర్వజనులందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి దేవీ శరణవరాత్రుల్లో ఈరోజు ఆశ్వీజ అష్టమి నాడు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరణ చేస్తూ, దుర్గాదేవి అలంకరణలో అమ్మకి ప్రీతి కుంకుమ పూజ కాబట్టి శ్రీ 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 బాలా త్రిపుర సుందర కాలభైరవ పీఠంలో విశేషంగా సామూహికంగా కుంకుమ పూజలు చేస్తున్న ప్రతిరోజు జరుగుతాయి. కాకపోతే ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారు అష్టమి మంగళవారంతో కూడి వచ్చింది కాబట్టి మంగళవారము శుభములు కలిగించే విధంగా ఒక ప్రత్యేకమైన దినం కాబట్టి అందులో అష్టమితో అమ్మవారు దుర్గగా అవతారం చెందుతుంది కాబట్టి ఈరోజు చేసిన పూజ, కుంకుమ పూజ విశేషమైన ఫలితాన్ని ఇచ్చి స్త్రీమూర్తులందరూ కూడా సౌభాగ్యవంతులుగా, శక్తివంతులుగా, సామర్థ్యవంతులుగా పరివిడెళ్ళడానికి విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన పీఠంలో విశేషంగా కుంకుమ పూజలు చేస్తున్న అందరూ కూడా దీర్ఘ సుమంగళి తత్వంతో ఆనందంగా, ఐశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు. అధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్వదాచార్య పర్యంతం ఉద్దే గురు పరం.